డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. లాస్ట్ సెషన్లో మనము హోమోమార్ఫిజం అండ్ రింగ్స్ మీద ఒక థీరం డిస్కస్ చేసాం కదా. సో ఈ సెషన్లో విల్ డిస్కస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ కెర్నల్ ఆఫ్ ఎ హోమోమార్ఫిజం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో గ్రూప్ థియరీలో ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కెర్నల్ ఆన్ రింగ్స్, కెర్నల్ ఆఫ్ ఎ హోమోమార్ఫిజం ఆన్ రింగ్స్. ఓకే, సో ఒక్కసారి మనం అక్కడ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో కెర్నల్ని ఎలా డిఫైన్ చేసామో గుర్తు తెచ్చుకున్నామంటే ఆటోమేటిక్గా సిమిలర్ డెఫినేషన్ మనకి ఇక్కడ రింగ్స్లో కూడా ఉంటుంది. సో ఏం అక్కడ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో మనం కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం ఆన్ గ్రూప్స్ ఎలా డిఫైన్ చేసాము? సో ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం, దెన్ కెర్ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ జీ. ఎలా డిఫైన్ చేసాం కెర్ఎఫ్ని? కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ f of x is equal to e dash. e dash అనేది ఏమక్కడ? e dash is the identity element in g dash. అంటే అర్థం ఏమి? మనకి జీలో ఏ ఏ ఎలిమెంట్స్ అయితే జీ డాష్లో ఐడెంటిటీ ఎలిమెంట్కి మ్యాప్ అయి ఉంటాయో ఆ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనము కెర్నల్గా డిఫైన్ చేసాం కదా. అక్కడ మనం పర్టికులర్గా జీ కామా డాట్ జీ డాష్ కామా డాట్ తీసుకున్నాం కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈ డాష్ తీసుకుని వీ హ్యావ్ డిఫైన్డ్ కెర్నల్. ఇక్కడ సపోజ్ చూడండి, లెట్ ఆర్ కామా ఆర్ డాష్ బి టూ రింగ్స్. ఆర్ డాష్ అనేవి టూ రింగ్స్ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం. ఎఫ్ అనే హోమోమార్ఫిజము రింగ్స్ ఆర్కి ఆర్ డాష్కి మధ్య డిఫైన్ అయ్యింది. అయితే దెన్ ద సెట్ ఎలాంటి సెట్? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ సచ్ దట్ ఎలా ఉండాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో డాష్. అంటే ఆర్లో ఏ ఎలిమెంట్స్కి అయితే ఇమేజ్ జీరో డాష్ అవుతుందో, అంటే ఆర్ డాష్లో ఉన్న జీరో ఎలిమెంట్కి మ్యాప్ అయి ఉంటుందో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక సెట్గా గనక కన్సిడర్ చేస్తే దెన్ దట్ పర్టికులర్ సెట్ ఈస్ కాల్డ్ యాజ్ కెర్నల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం ఎఫ్. ఓకే, సో అంటే ఏమి ఇక్కడ మనం ఈ కెర్నల్ అనేది ఇట్ ఈస్ ఎ సెట్. ఎలాంటి సెట్? ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్. కెర్నల్ అనేది ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎలాంటి సబ్సెట్? సచ్ దట్ మనం ఆ కెర్నల్ ఆ సబ్సెట్లో ఎలిమెంట్స్ తీసుకుంటే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ జీరో డాషే అవుతుంది. సో ఇఫ్ యు టేక్ అన్ ఎలిమెంట్ ఇన్ కెర్నల్ ఆ సబ్సెట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని ఇమేజ్ జీరో డాషే అవుతుంది. సో లెట్స్ సీ వన్స్ అగైన్. లెట్ ఆర్ కమా ఆర్ డాష్ బి టూ రింగ్స్ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి హోమోమార్ఫిజం. దెన్ ద సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో డాష్, వేర్ జీరో డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఇస్ ద జీరో ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద కెర్నల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం ఎఫ్. సో మనం దాన్ని కెర్నల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం ఎఫ్గా డిఫైన్ చేస్తాము. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ kernel is basically a set and it is a subset of the domain R. సో కెర్నల్ అనేది మనకి ఒక సెట్. ఏం సెట్ అది? ఆర్కి సబ్సెట్. సో ఆ సబ్సెట్కి ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏమి? ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని ఇమేజ్ ఖచ్చితంగా జీరో డాష్ అవుతుంది, జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ డాష్ అవుతుంది. ఓకే, ద కెర్నల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ డినోటెడ్ బై కెర్ఎఫ్తో కానీ ఐ ఆఫ్ ఎఫ్తో కానీ క్యాపిటల్ కేతో కానీ ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ జస్ట్ మనము యూ కెన్ సీ త్రూ ద డయాగ్రామ్స్. మనం సెట్ నోటేషన్ తీసుకొని కెర్నల్ ఎఫ్ని చూడండి, ఆర్లో ఒక సబ్సెట్ తీసుకున్నాము. ఆ సబ్సెట్కి అంతా కూడా ఇమేజ్ ఏమైంది? జీరో డాషే అయింది. సో దీన్ని మనము ఆ సబ్సెట్ని వి డిఫైన్ ఇట్ యాజ్ కెర్ఎఫ్. ఓకే, so now after knowing the definition of kernel of a homomorphism you have to remember some points. So దానిలో ఫస్ట్ పాయింట్ ఏమి అంటే, if f from r to r dash is a homomorphism, f from r to r dash అనేది గనక హోమోమార్ఫిజం అయితే then kerf is equal to f inverse of 0 dash. kerf is equal to f inverse of 0 dash. అంతే కదా. మనము f అనేది r to r dash డిఫైన్ చేసినప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ జీరో డాష్ అనేది ఆర్ డాష్లో ఉంటుంది. సో రివర్స్లో ఇన్వర్స్ మ్యాపింగ్ తీసుకున్నప్పుడు జీరో డాష్ నుంచి ఏ ఎలిమెంట్స్ మ్యాప్ అయి ఉంటాయో అవన్నీ కదా. కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీరో డాష్ ఇజ్ ఈక్వల్ టు కెర్ఎఫ్. ఆ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీరో డాష్ అనేది మనకి కెర్ఎఫ్ అనేది దేనికి సబ్సెట్ అనుకున్నాము? ఇట్ ఈస్ ఏ
సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ మనం థీరంలో ప్రూవ్ చేసాం ఏమని, ఎప్పుడు కూడా ఆర్లో జీరో ఎలిమెంట్ జీరో అయినప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్, అంటే ఆర్లో జీరో ఎలిమెంటు ఖచ్చితంగా ఆర్ డాష్లో జీరో ఎలిమెంట్కే మ్యాప్ అయ్యి ఉంటుంది. సో ఫర్ జీరో బిలాంగ్స్ టు ఆర్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్. దేర్ ఫోర్ ఎప్పుడైతే మనకు జీరో యొక్క ఇమేజ్ జీరో డాష్ అయిందో ఖచ్చితంగా జీరో అనేది ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, కెర్ఎఫ్లో ఉంటుంది. సో ఆల్వేస్ కెర్ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, ఎందుకంటే అట్లీస్ట్ దేర్ ఎగ్జిస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ కెర్ఎఫ్, కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా కెర్ఎఫ్లో ఉంటుంది. కాబట్టి వీ కెన్ సే దట్ కెర్ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 బికాస్ ఆల్వేస్ ద ఎలిమెంట్ జీరో బిలాంగ్స్ టు కెర్ఎఫ్. ఓకే. నౌ లెట్ us కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం కెర్నల్ ఆఫ్ ఎ హోమోమార్ఫిజంకి. ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనము హోమోమార్ఫిజంకి ఎగ్జాంపుల్స్గా కన్సిడర్ చేసాం కదా, జీరో హోమోమార్ఫిజము, తర్వాత ఐడెంటిటీ మ్యాపింగు. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ఇక్కడ కెర్ఎఫ్ని కూడా డిఫైన్ చేయొచ్చు. సపోజ్ ఫస్ట్ మనము జీరో హోమోమార్ఫిజం తీసుకున్నామంటే, జీరో హోమోమార్ఫిజంని ఎలా డిఫైన్ చేసాం మనము, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో డాష్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అసలు ఆ జీరో హోమోమార్ఫిజం డెఫినేషన్లోనే మనకు ఆ హోమోమార్ఫిజం మ్యాపింగ్ ఎలా డిఫైన్ అయి ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో డాష్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, అంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ జీరో డాషే అవుతుంది, అవునా. సో ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ జీరో యొక్క ఇమేజ్ జీరో డాష్ అయినప్పుడు మనము ఆ మ్యాపింగ్ని వీ హ్యావ్ డిఫైన్డ్ ఇట్ యాజ్ జీరో హోమోమార్ఫిజం. అయితే అప్పుడు కెర్ఎఫ్ డెఫినేషన్ ఇప్పుడు ఏమనుకున్నాం మనము, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో డాష్. కానీ ఇక్కడ మనకేమైంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో డాష్ అనేది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇట్ ఈస్ ట్రూ. ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి అది ట్రూ అవుతుంది. సో ఆటోమేటిక్గా కెర్నల్ ఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అయిపోతుంది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద డొమైన్ ఆర్. ఎందుకని, డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ జీరో డాషే. కాబట్టి కెర్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆర్ వెన్ ఎఫ్ ఈజ్ ఏ జీరో హోమోమార్ఫిజం. దేర్ఫోర్ కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ ఈ కొంచెం మీరు కరెక్షన్ చేసుకోవాలి. కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో డాష్, తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్, అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో డాష్ అనేది అక్కడ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ సో దట్ ఈస్ ఇన్ ఏ జీరో హోమోమార్ఫిజం కెర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ద డొమైన్ సెట్ ఆర్. ఓకే. సిమిలర్లీ నౌ లెట్ us కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్, ద ఐడెంటిటీ హోమోమార్ఫిజం చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ మ్యాపింగ్ మనం ఎలా డిఫైన్ చేసాము, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే మనము డొమైన్లో ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఇమేజ్ కూడా మనకు అదే ఎలిమెంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఖచ్చితంగా ఒకటి చెప్పచ్చు, ఏమని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్గా మ్యాపింగ్ డిఫైన్ అయినప్పుడు మనకేమవుతుంది, ఆర్లో జీరో ఎలిమెంట్ జీరో కదా, కాబట్టి ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో, అంటే కేవలము జీరో ఎలిమెంట్కి మాత్రమే ఇమేజ్ జీరో అవుతుంది. కానీ ఇంకా వేరే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదైనా ఉంటే ఆ ఎలిమెంట్స్కి ఇమేజ్ జీరో అయ్యే అవకాశం ఉందా, లేదు. ఎందుకని, ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ కదా. సో ఒకవేళ మనకి ఎఫ్ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకోండి సపోజ్, లేదా ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1, అలాగా మనకి ఎలిమెంట్ ఏది తీసుకుంటే ఇమేజ్ అదే వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఎక్కడా కూడా ఇమేజ్ అనేది మళ్ళీ మనకి జీరో వచ్చే ఛాన్స్ లేదు. సో ఓన్లీ ఫర్ ద ఎలిమెంట్ జీరో వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో. కాబట్టి వీ కెన్ సే దట్ వెన్ ద ఐడెంటిటీ హోమోమార్ఫిజం ఈస్ దేర్ దెన్ కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ జీరో. ఓకే. సో ఇక్కడ జీరో డాష్ అంటే చూడండి, కెర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో డాష్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో డాష్ అన్నా కూడా ఇక్కడ కోడొమైన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అనే. ఓకే. సో కోడొమైన్లో ఎస్ జీరో ఎలిమెంట్ అని. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఓన్లీ సాటిస్ఫైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ జీరో. వెన్ ద గివెన్ హోమోమార్ఫిజం ఈజ్ ఐడెంటిటీ మ్యాపింగ్ దెన్ కెర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ జీరో.
ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇవి మనము పర్టికులర్‌గా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నామంటే, క్లియర్‌గా మనము ఇక్కడ కెర్రెఫ్ అంటే ఏమి అనేది జీరో హోమోమార్ఫిజంలో గానీ, ఐడెంటిటీ హోమోమార్ఫిజంలో గానీ వి ఆర్ ఏబుల్ టు గివ్. సో డిపెండింగ్ అపాన్ ద డెఫినిషన్ ఆఫ్ హోమోమార్ఫిజం వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ కెర్నెల్స్. సో మనకి కెర్నెల్ మనకిచ్చిన హోమోమార్ఫిజం డెఫినిషన్‌ని బట్టి కెర్నెల్ అనేది మనకు సెట్ ఇట్ మే వేరీ. ఓకే. సో నౌ let us prove some theorems on kernel of a homomorphism. సో థీరమ్స్ ఈ థీరమ్స్ కూడా మనం ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో సిమిలర్ థీరమ్స్ డిస్కస్ చేసాము. సో ప్రూఫ్స్ ఆర్ వెరీ సింపుల్. అవన్నీ మనం ఒకసారి రికలెక్ట్ చేసుకున్నామంటే ప్రూఫ్స్ ఆర్ వెరీ సింపుల్. సో ఆల్ ద థీరమ్స్ ఆన్ కెర్నల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెర్నల్ మీద ఉన్న ప్రతి థీరము కూడా ఇంపార్టెంటే. ఓకే. సో ఫస్ట్ థీరం చూడండి. ఫస్ట్ థీరం ఏమంటే, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఇంటూ ఏ రింగ్ ఆర్ డాష్ దెన్ కెర్ఎఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. థీరం స్టేట్మెంట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఇంటూ ఏ రింగ్ ఆర్ డాష్, ఎఫ్ అనేది గనక హోమోమార్ఫిజం ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఇంటూ ఏ రింగ్ ఆర్ డాష్ అంటే ఆర్కి ఆర్ డాష్కి మధ్య ఒక హోమోమార్ఫిజం ఉంది, ఎఫ్ అనే హోమోమార్ఫిజం ఉంది అయినప్పుడు కెర్ఎఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. కెర్ఎఫ్ అనేది ఏమనుకున్నాము, ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఆర్. కెర్ఎఫ్ అనేది జస్ట్ సబ్సెట్ అని మనకు తెలుసు కదా డెఫినేషన్ ప్రకారము. కానీ ఇక్కడ ఏమంటున్నాము, కెర్ఎఫ్ అనేది ఆర్కి ఐడియల్ అవుతుంది. అది సబ్సెట్టే కాదు కెర్ఎఫ్, అది ఐడియల్ ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇది కాన్సెప్ట్. ఓకే. సో వన్స్ అగైన్ లెట్స్ సీ ద స్టేట్మెంట్ ఆఫ్ ద థీరమ్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అనేది ఒక హోమోమార్ఫిజం అయినప్పుడు దెన్ కెర్ఎఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. కెర్ఎఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సబ్సెట్. మామూలుగా అయితే డెఫినేషన్ ప్రకారము మనకు కెర్ఎఫ్ అనేది ఆర్కి సబ్సెట్. కానీ ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ సబ్సెట్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. అంటే ఐడియల్ క్రైటీరియా సాటిస్ఫై చేస్తుంది, ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ప్రూఫ్లో ఏం చేస్తాం, జనరలీ వి రైట్ what is given. So you are given f from r to r dash is a homomorphism from a ring r into a ring r dash, and naturally మనం దానిలో జీరో ఎలిమెంట్స్ ఏమి, 0 belongs to r, 0 dash belongs to r, or the r dash are the zero elements of the ring r, r dash respectively. సో 0 0 dash అనేవి జీరో ఎలిమెంట్స్గా తీసుకుంటాము. అండ్ కెర్ఎఫ్ బై ద డెఫినేషన్. అండ్ ఈ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఆల్సో వి నో దట్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 dash కదా. ఇది ఆల్రెడీ మనం థీరం ప్రూవ్ చేసాం. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 dash కదా. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బై ద డెఫినేషన్ ఆఫ్ ద కెర్నల్ డెఫినేషన్ ప్రకారము కెర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సస్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 dash. సో కెన్ ఐ సే దట్ 0 బిలాంగ్స్ టు కెర్ఎఫ్. ఇది కూడా మనం ఆల్రెడీ డెఫినేషన్ తర్వాత అనుకున్నాం కదా, కంపల్సరీగా 0 అనే ఎలిమెంట్ ఉంటుంది కెర్ఎఫ్లోని. సో క్లియర్లీ 0 బిలాంగ్స్ టు కెర్ఎఫ్ అండ్ హెన్స్ కెర్ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అండ్ కెర్ఎఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్. అంటే దాని అర్థం ఏమి, కెర్ఎఫ్ అనేది ఆర్కి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. కెర్ఎఫ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని. ఓకే. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కెర్ఎఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. కెర్ఎఫ్ అనేది ఏమని ప్రూవ్ చేయాలి, ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. సో మనము ఐడియల్ క్రైటీరియా గుర్తు తెచ్చుకుందాం. ఈ ఐడియల్ కాన్సెప్ట్ వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఐడియల్ క్రైటీరియా మనం ప్రతిసారి యూజ్ చేస్తున్నామా లేదా. సో డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఐడియల్ కెర్ఎఫ్ ఇప్పుడు మనం ఐడియల్ అని ప్రూవ్ చేయాలి అంటే డెఫినేషన్ ప్రకారం ఏమి, ఏ బి బిలాంగ్స్ టు కెర్ఎఫ్ అని తీసుకుని ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెర్ఎఫ్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి, ఏ బిలాంగ్స్ టు కెర్ఎఫ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుని ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు కెర్ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. అదేనా టూ క్రైటీరియా ఆఫ్ ఎన్ ఐడియల్. సో లెట్ us టేక్ ఏ బి బిలాంగ్స్ టు కెర్ఎఫ్. అయితే ఏ బి బిలాంగ్స్ టు కెర్ఎఫ్ అంటే ఏమవుతుంది, ఏబి అనే ఎలిమెంట్స్ కెర్ఎఫ్లో ఉన్నాయి. కానీ కెర్ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఏంటి, వాటి ఇమేజెస్ ఖచ్చితంగా 0 dash అవుతాయి. సో ఎప్పుడైతే నేను ఏ బి కెర్ఎఫ్లో ఉంది అని చెప్తున్నానో అప్పుడు ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఏ అంటే దాని ఇమేజ్, ఏ యొక్క ఇమేజ్ 0 dash, బి యొక్క ఇమేజ్ కూడా 0 dash. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 dash అవుతుంది. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ బి కూడా 0 dash అవుతుంది. ఇప్పుడు నేను ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెర్ఎఫ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఐ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి యొక్క ఇమేజ్ కూడా 0 dash అని ప్రూవ్ చేయాలా, అంతేనా కెర్ఎఫ్ డెఫినేషన్ ప్రకారము. సో లెట్ us కన్సిడర్ ద ఇమేజ్ ఆఫ్ ఏ మైనస్ బి. నౌ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి, ద ఇమేజ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే అంతేనా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ హోమోమార్ఫిజం కదా. ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి
f of a minus b can be written as f of a minus f of b. కానీ what is f of a? 0 dash. What is f of b? It is also 0 dash, and you get 0 dash minus 0 dash is 0 dash. సో ఎప్పుడైతే మనకు ఒక ఎలిమెంట్ యొక్క ఇమేజ్ 0 dash అని వచ్చిందో ఇమ్మీడియట్లీ వీ కెన్ కన్క్లూడ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు కెర్రెఫ్. అంటే మనకి ఇప్పుడు a మైనస్ b యొక్క ఇమేజ్ 0 dash అని వచ్చింది కాబట్టి కెన్ ఐ సే దట్ a మైనస్ b బిలాంగ్స్ టు కెర్రెఫ్. సో a b బిలాంగ్స్ టు కెర్రెఫ్ అయితే a మైనస్ b బిలాంగ్స్ టు కెర్రెఫ్ వచ్చినట్టేనా, ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయినట్టేనా. సో ఇంప్లైస్ a మైనస్ b బిలాంగ్స్ టు కెర్రెఫ్. నౌ లెట్ us go to the second condition. a belongs to కెర్రెఫ్, r belongs to r. ఆటోమేటికలీ f of a ఈక్వల్ టు 0 dash. a కెర్రెఫ్లో ఉంది కాబట్టి f of a ఈక్వల్ టు 0 dash. r ఇమేజ్ f of r r డాష్లో కోడొమైన్లో ఉంటుంది, అంతేనా. కాబట్టి నా మనం సెకండ్ క్రైటీరియా ఏం ప్రూవ్ చేయాలి, ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు కెర్రెఫ్. అంటే ఏఆర్ ఆర్ఏ ఇమేజ్ ఆర్ఏలు కెర్రెఫ్లో ఉన్నాయి అంటే వాటి ఇమేజ్ కూడా 0 dash అయితేనే కదా అవి కెర్రెఫ్లో ఉంటాయి. సో లెట్ us see whether those images are 0 dash or not. Now f of AR is equal to, సో f హోమోమార్ఫిజం కదా, మళ్ళీ ఆ క్రైటీరియా యూజ్ చేస్తే ఇట్ ఈస్ f of A into f of R. సో దట్ ఈస్ ఈక్వల్ టు, కానీ f of A అంటే ఏమి, 0 dash. సో 0 dash into f of R which is equal to 0 dash. అంటే ఏఆర్ ఇమేజ్ 0 dash కదా. ఏఆర్ ఇమేజ్ ఎప్పుడైతే 0 dash అయిందో ఏఆర్ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, కెర్రెఫ్లో ఉంటుంది. అదేవిధంగా ఆర్ఏ ఇమేజ్ కూడా 0 dash అని ప్రూవ్ చేయొచ్చా. సో దెన్ ఆర్ఏ విల్ ఆల్సో బీ ఇన్ కెర్రెఫ్. సో మనకి ఇప్పుడు ఐడియల్ క్రైటీరియా రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినట్టే. ఆల్ ద 2 కండిషన్స్ అంటే రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయింది. ఏమేమి, సో దేర్ ఫోర్ a b బిలాంగ్స్ టు కెర్రెఫ్, r బిలాంగ్స్ టు r implies a minus b belongs to kerref and ar ra belongs to kerref. Therefore kerref is an ideal of R. Okay, so this is an important theorem on kernel of a homomorphism. Okay, so next session lo we'll discuss some more theorems on kernel. Inka manaki kernel lo inka theorems unnai, we will discuss those theorems in the next session. Okay, thank you.